చట్టాలు వాళ్ళకి వర్తించవు. వాళ్ళు నిర్ణయించుకుంటే కనుక వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు చేసినదే ధర్మం, వాళ్ళు చేసినదే న్యాయం. ఇంకోటి సార్, ఈ డేంజరస్ క్లస్టర్ బాంబ్ అంటే వన్స్ అది వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత చిన్న చిన్న బాంబులుగా వెళ్ళి 5 to 8 kilometers స్ప్రెడ్ అయ్యి ఒక 20 నుంచి 30 బాంబులు. ఇప్పుడు ఇదైతే చైనా టెక్నాలజీ, దీని వెనకాల చైనా డిజైన్ ఉందనేది తెలుస్తుంది. వార్ హెడ్స్ వన్స్ ఇక్కడ ప్రయోగానికి భూమిని తాకే క్రమంలో సో నిన్న ఒక అలర్ట్ ఇచ్చింది ఇజ్రాయెల్ గవర్నమెంట్, జాగ్రత్తగా ఉండండి అంటే సివిలియన్స్ మీద దాడికి దిగే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇప్పటివరకు యుద్ధం ఏంటంటే మిలిటరీ కాంప్లెక్సెస్ లేకపోతే ఎంపిక చేసిన పొలిటికల్ హెడ్స్ వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ గెస్ట్ హౌస్లు, వాళ్ళ బంకర్ల మీద. ఇప్పుడు మారింది, యుద్ధ రీతి మార్చేసింది కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా సివిలియన్స్ బయటికి చెప్పట్లేదు ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది. అండ్ టెల్ అవీవ్ అయితే చాలా బిల్డింగ్స్ నేలమట్టం అయ్యాయి, చూశారు కదా. ఈ క్లస్టర్ బాంబ్స్ అయితే వీళ్ళవి కాదు, ఇరాన్ మేడ్ కాదు, చైనా నుంచి వచ్చాయనేది మీరేమంటారు? మీరు అలా అంత సునాయాసంగా మనం చెప్పలేము. క్లస్టర్ బాంబ్స్ అన్నవి ఇరాన్ దగ్గర కూడా ఉన్నాయి. ఇరాన్ మీరు అంత లైట్ గా తీయకండి. మీరు ఇరాన్ దగ్గర చాలా ఈ అమ్యునిషన్ సంబంధించి వాళ్ళ ప్రోటోకాల్స్ చాలా ఉన్నాయి. ప్రపంచంలో క్లస్టర్ బాంబ్స్ వాడకూడదు అన్నటువంటి ఒక ఒప్పందం ఉంది. చాలా దేశాలు దానికి సిగ్నేటరీస్, మన దేశం కూడా దానికి సైన్ చేశాం. మనం కూడా క్లస్టర్ బాంబ్ అని చెప్పి మనం సంతకం పెట్టాం. 3 దేశాలు ఆ కన్వెన్షన్ కి సంతకం చెయ్యలేదు. ఆ 3 దేశాలు ఏంటో తెలుసా? ఇజ్రాయెల్, USA, ఇరాన్. ఈ 3 దేశాలు కొట్టుకుంటున్నాయి. కాబట్టి ఈ రోజు అందరూ వాడుతున్నారు. ఈ రోజు ఇరాన్ క్లస్టర్ బాంబ్స్ వాడుతోంది అంటే వాళ్ళు దానికి సంతకం కూడా పెట్టలేదు. కాబట్టి వాళ్ళని మీరు బ్లేమ్ కూడా చేయలేదు. ఎందుకు బ్లేమ్ చేయలేరు? ఇజ్రాయెల్ కూడా సంతకం పెట్టలేదు, అమెరికా కూడా సంతకం పెట్టలేదు. కాబట్టి రేపు వాడు ఇరాన్ మీద దాడి చేస్తే కాబట్టి ఇరాన్కి అధికారం ఉంది, వాడు మళ్ళీ ఎదురు దాడి చేసే అధికారం వాళ్ళకు ఉంది. క్లస్టర్ బాంబ్స్ కొట్టే అధికారం ఉంది వాళ్ళకి. క్లస్టర్ బాంబ్స్ ఆర్ వెరీ డేంజరస్ బాంబ్స్. అది డిస్పర్స్ అవుతుంది. మామూలు ఒక మిసైల్ వస్తుందంటే దాన్ని షూట్ చేయొచ్చు. అది సరిగ్గా ఒక పర్టికులర్ హైట్ వచ్చిన తర్వాత అది కొన్ని 100 బాంబుల కింద స్ప్లిట్ అయిపోతుంది. దాన్ని ఎలా మీరు టేక్ డౌన్ చేయగలరు? షార్ప్నెస్ నుంచి పడతాయి. ఇజ్రాయెల్లో ఈ రోజు సెన్సర్షిప్ ఉంది. వాళ్ళ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో అప్లోడ్ చేయడానికి వీలు లేదు అని చెప్తున్నారు. కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ అయి వస్తుంది. నేరేటివ్ వార్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఇజ్రాయెల్ చేస్తారు. ఎందుకంటే జూన్ లో జరిగిన యుద్ధంలో వాళ్ళకి జరిగిన విధ్వంసం అంతా కూడాను రోజు రన్నింగ్ కామెంటరీ ప్రపంచవ్యాప్తంగా అందరూ చూశారు. ఇరాన్ మిసైల్స్ ఎలా వచ్చి పడ్డాయి, వీళ్ళ ఐరన్ డోమ్ ఎలా ఫెయిల్ అయింది, ఇవన్నీ కూడాను గతంలో వాళ్ళు దెబ్బతిన్నారు. అందుకని ఈసారి అటువంటి నేరేటివ్ వార్ వీళ్ళు కంట్రోల్ చేయడానికి చెప్పేసి సెన్సార్ చేశారు. అక్కడికి ఫుటేజ్, వీడియోస్ రావట్లేదు. ఇజ్రాయెల్లో ఎంత నష్టం అయింది అనేది మనకు తెలియట్లేదు. ఇది ఒక టైప్ ఆఫ్ వార్ఫేర్. బట్ అల్టిమేట్ గా ఏంటంటే కనుక ఇది ఫస్ట్ లో చెప్పాను, ఫస్ట్ ఈ రోజు మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను, వార్ ఆఫ్ అట్రిషన్. ఇరాన్ పై చేయి ఉందా, వీళ్ళది పై చేయి ఉందా అన్నది రాబోయే వారం 10 రోజుల్లో ఇరాన్ తట్టుకోగలిగిందంటే, ఈ దాడులను తట్టుకొని మళ్ళీ ఎదురు దాడి చేసే క్షమత వాళ్ళకు ఉందంటే కనుక అది ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. లేదు, వీళ్ళు కనుక సక్సెస్ఫుల్ గా ఇరాన్ మళ్ళీ ఎదురు దాడి చేసే శక్తిని వీళ్ళు కంప్లీట్ గా నాశనం చేయగలిగితే అది వీళ్ళ సక్సెస్ అవుతుంది. అందుకని ఇది ఎవాల్వింగ్ సిచ్యువేషన్. ఈ రోజు అమెరికా గెలిచిపోయిందనో లేదా ఇరాన్ పని అయిపోయిందనో చాలా మంది విశ్లేషకులు ఆల్రెడీ చెప్పేస్తున్నారు. ఇదే విశ్లేషణ యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా చెప్పారు. అంటే వారం రోజులు ఉంటుంది, అంతకు మించి ఏమీ లేదు. ఆల్రెడీ అక్కడ బెలారూస్ నుంచి వీళ్ళ ట్యాంకులన్నీ బయలుదేరాయి కీవ్కి. ఇగో రేపు సాయంత్రం డిన్నర్ అక్కడే కీవ్ లో చేయబోతున్నారు వీళ్ళు. ఇటువంటి విశ్లేషణ చాలా ఇచ్చాయి. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, ఇంకా నడుస్తుంది. సో అందుకని ఈ యుద్ధంలో అయిపోయింది అని అనుకుంటూ మాట్లాడుతున్నామంటే చాలా టికెట్స్. గిరిధర్ గారు, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. భారత స్థావరాల నుంచే ఇరాన్ పై అమెరికా దాడులు చేస్తుందా? ఇలాంటి ఇది కూడా నెరేటివ్ బిల్డింగ్ ఏనా? నెరేటివ్ బిల్డింగ్ నెరేటివ్ అని అంటారు. మీకు ఏమైనా ప్రూఫ్ ఏమైనా ఉందా? ఏం ఆలు లేదు, చూలు లేదు, ప్రూఫ్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా మీరు? మరి శ్రీలంక వార్షిప్ ని ఎవరు కొట్టారు సార్ అని అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. శ్రీలంక వార్షిప్ కాదు, ఇరానియన్ వార్షిప్. సారీ, ఇరానియన్ వార్షిప్ ని శ్రీలంక దగ్గర ఎవరు కొట్టారు? అమెరికా ఓపెన్ చెప్పింది. అదే భారత స్థావరం నుంచి కొట్టారని కదా ఇప్పుడు కొన్ని ఆరోపణలు. కాంగ్రెస్ ఏమంటుంది? ఆరోపణ కాంగ్రెస్ చేయకపోవచ్చు, కానీ మన జలాల్లో ఉండగా ఎలా అనుమతించారు అని చెప్పేసి నిన్న ఇండియన్ నేవీ రాత్రి క్లారిఫికేషన్ ఇచ్చింది. మన అతిథి ఎక్కడి వరకు, మన జలాలు దాటేంత వరకు మన అతిథి, అది కూడా చెప్పింది. ఇంకోటి మిలాన్ వరకే మన అతిథి. వన్స్ ఆ ప్రోగ్రామ్ అయిపోయి వాళ్ళు అక్కడి నుంచి
వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా దే ఆర్ నో మోర్ అవర్ అతిథీస్, చాలా క్లారిటీ ఇచ్చింది. బట్ అంటే కాంగ్రెస్కి ఏమీ లేక ఇది ఎత్తుకుందా ఒక అంశం. రెండోది, నిజంగానే భారత్లో అమెరికా స్థావరాలు ఉన్నాయా? సో మొదటి అంశము, ఇండియన్ ఓషన్, మడగాస్కర్ ఉంది, తర్వాత మనకు కెనియా ఉంది, తర్వాత మనకు సొమాలియా ఉంది. ఇవన్నీ కూడా కిందికి వెళ్దాం, మనకు మొరీషియస్ ఉంది. ఇవన్నీ కూడా ఇండియన్ ఓషన్ లో ఉన్నాయి. ఇండియన్ పేరు ఉంది కాబట్టి ఆ దేశాలలో ఎక్కడ ఏం యుద్ధం జరిగినా భారతదేశమే దానికి రెస్పాన్సిబుల్. కనీసం అంటే 25-30 దేశాలు ఇండియన్ ఓషన్ చుట్టూతూనే ఉన్నాయి. వాటన్నిటికీ భారతదేశం రెస్పాన్సిబుల్. దానికి సముద్రం పేరు మన పేరు ఉంది, కానీ ఆ సముద్రం మనది కాదు. మన పరిధి దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ వాటర్స్, ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఏం జరుగుతుందో దానికి మనకు బాధ్యత లేదు. మన స్థిరాలు అవుతుందా, అమెరికా అవుతుందా? ఎవరి పర్మిషన్ కోసం అవుతున్నారు, ఎవరి పర్మిషన్ కోసం వాళ్ళు వెళ్ళి కొడుతున్నారు. అలాగే ఇవి కూడా అంటారు, ఇంటర్నేషనల్ వాటర్స్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నదానికి ఎవరు దాన్ని ఆపగలడు. కానీ దీంట్లో అధిక చర్చ భారతదేశాన్ని ఏదో విధంగా కించపరిచేటువంటి దౌర్భాగ్యపు వీళ్ళ నేరేటివ్ అన్నది ఒకే పక్కన పెడతాం. రెండు, చాలా కీలకంగా ఏంటంటే కనుక ఈ ఘటన జరిగింది ఎంత ఇంటర్నేషనల్ లా అని ఉల్లంఘించిందో అమెరికా అర్థం చేసుకోవచ్చు. యుద్ధం చేస్తున్నారు, ఇరానియన్ షిప్ల టార్గెట్ ఇరానియన్ షిప్ని షూట్ చేయడం తప్పు కాదు. యుద్ధంలో అవుతుంది, వాళ్ళ యుద్ధాన్ని వాళ్ళ నౌకని షూట్ డౌన్ చేయొచ్చు. దాంట్లో కూడా ఒక ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు, వార్నింగ్ ఇచ్చి సరెండర్ అవ్వండి అని ఉండొచ్చు. దాన్ని వీళ్ళు అధీనంలో తీసుకొని ఉండొచ్చు, యుఎస్ఏ వాళ్ళ అధీనంలో తీసుకొని ఉండొచ్చు. అదొక ఆప్షన్ ఉంది. సరే, ఆప్షన్ ఎక్సైజ్ చేయలేదు, టార్పిడో కొట్టారు, షూట్ చేశారు. ఇంటర్నేషనల్ వార్ కన్వెన్షన్స్ లో ఏముందంటే, మీరు సబ్మెరీన్ కనుక వాళ్ళని చంపేశారు, వాళ్ళని షూట్ చేశారంటే బతికి ఉన్న సెయిలర్స్ ఎవరైతే సముద్రంలో ఉన్నారో వాళ్ళని కాపాడవలసిన బాధ్యత మీకు ఉంది. సో ఆ సబ్మెరీన్ పైకి వచ్చి ఎవరెవరు ఇంకా బతికి ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకువెళ్ళవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వీళ్ళు షూట్ చేసి ఫుటేజ్ తీసుకొని వాళ్ళ వాటికి వాళ్ళు వెళ్ళిపోయింది సబ్మెరీన్. తర్వాత చిన్న దేశమైన శ్రీలంక వాళ్ళు పోయి పాపం వాళ్ళు బతుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఏదో వాళ్ళు తంటారు వాళ్ళు పాటిస్తారు. సో సోకాల్డ్ సూపర్ పవర్ ఇంటర్నేషనల్ రూల్స్ ని వాళ్ళు పాటించలేదు. ఇది ప్రశ్నించాల్సి ఉండింది మన అపోజిషన్. రైట్. థ్యాంక్ యూ గిరిధర్ గారు. చాలా అంశాలు మనం డిస్కస్ చేసాం. ఇంకా లాట్ మెనీ, బహుశా ఇంకొక వారం రోజుల పాటు దీనికి సంబంధించిన కొత్త అంశాలు తెర మీదకి వస్తాయేమో. మళ్ళీ మిమ్మల్ని లైవ్లో కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. అండ్ చూశారు కదా, అంటే ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు. అలాగే అమెరికా అల్లుడు, అంటే ట్రంప్ గారు అల్లుడు, అలాగే ట్రంప్ గారి రియల్ ఎస్టేట్ స్నేహితుడు కలిసి గ్లోబల్ లెవెల్లో చేస్తున్న వ్యాపారాల పర్యవసానంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటల కారణంగా కొన్ని చోట్ల ఉద్రిక్తలు చెలరేగుతున్నాయి. రైట్. ఇప్పుడు ఇవాళ గనక చూస్తే అమెరికా మినిట్ మ్యాన్ 3 అనే ఒక హైపర్సోనిక్ మిసైల్ని రెడీ చేస్తోంది. అంటే ఇన్ఫ్యాక్ట్ అది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ న్యూక్లియర్ మిసైల్, న్యూక్లియర్ వార్ హెడ్స్ తోటి వెళ్తుంది. నిన్న దాని టెస్ట్ ఫైర్ జరిగింది. ఇది రష్యా దగ్గర ఉన్న అటువంటి మిసైల్ లాంటిదే. 13,000 నుంచి 16,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని ఛేదిస్తుంది. నిరవధికంగా 10 గంటల పైన ప్రయాణిస్తుంది. సో ఇది మేము రెడీగా ఉన్నాం, మేమే వెనక్కి తగ్గట్లేదు. ఇరాన్ దగ్గర ఖైబర్ హైపర్సోనిక్ మిసైల్ ఉంటే మా దగ్గర ఇది ఉంది అని చెప్తున్నారు. సో ఎవరి మిసైల్స్ని, ఎవరి సామర్థ్యాన్ని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్న క్రమంలో మరి ఇంకొక వారం 15 రోజుల పాటు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.